హాయ్ అందరికీ నమస్కారం. హెల్తీగా టేస్టీగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది కదా రాగులు సద్దలు. ఇట్లా అయితే ఈవినింగ్ అప్పుడు స్నాక్స్గా చేసుకోవచ్చు. ఇవి హెల్త్కి కూడా మంచిది, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ 1 కప్పు మిల్లెట్స్ పిండి తీసుకోవాలి. అదేవిధంగా 1 ఆనియన్ని నీట్గా సన్నగా తురుముకోవాలి ఈ విధంగా. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ కూడా వేసాను. వేసేసేసి సరిపడినంత సాల్ట్ కూడా వేసి క్యారెట్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. చిల్లీ అంటే పిల్లలు ఏడన్నా తగిలినా తినరని చెప్పేసి వేయలేదు. కొంచెం వాటర్ పోస్తూ నిదానంగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇట్లాగా కలిపేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేసి మళ్ళీ ఒకసారి నీట్గా ఇట్లాగా కలిపేసుకోవాలి. ఇట్లా ఉండాలన్నమాట. తర్వాత ఒక ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. ఇదైతే బాగా యూజ్ అవుతుంది. నాన్ స్టిక్ అవి యూజ్ చేయకూడదు కదా, ఇది స్ట్రాంగ్గా ఉంది, హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఐరన్ ప్యాన్ ఇట్లా తీసుకున్నాను. చాలా వెయిట్ కూడా ఉంది అది. ఇట్లాగా వేసేసుకోవడం అనమాట. చాలా ఈజీ వేసుకోవడం అయితే. కాకపోతే ఈ పిండే ప్రాసెస్. నేనైతే ఇది ఊరి నుంచి తెచ్చుకుంటాను. రాగులు సద్దలు నీట్గా చేసేసేసి ముందు రోజే మొలక కట్టాలి. తర్వాత రోజు చిన్నగా మొలకలు వస్తాయి కదా, వాటిని లైట్గా ఏంచాలి. ఈ విధంగా రాగుల్ని సద్దల్ని మాత్రం మొలక కట్టాలి. మిగిలినటివి జొన్నలు కొర్రలు అవసరం లేదు, అవి లైట్గా ఏంచితే సరిపోతుంది. ఈ విధంగా అన్నిటినీ కలిపేసి మిషన్కి పంపిస్తామన్నమాట. ఈ విధంగా ఆడిచ్చిన పిండి ఇది. ఓకే, థ్యాంక్